స్టాప్ లాస్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా వాడాలి? దానివల్ల ఉపయోగం ఉంటుందా? డెఫినెట్గానండి. అంటే స్టాప్ లాస్ అనేది ఎనీ స్టాక్ అండి. అంటే ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది, స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరగచ్చు. అవును, స్టాక్ పెరిగిందండి, ₹100 స్టాక్ 400 అయింది. అవును, ఓకే, స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఎక్కడో చోట మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఆ స్టాక్ ఎక్కడికైనా రావచ్చు. అవును, యాజ్ లాంగ్ యాజ్ మీకు ఫినాన్షియల్స్ బాగున్నంత వరకు పర్వాలేదు. ఫినాన్షియల్స్ వీక్ అవుతున్నాయి అంటే ఈపీఎస్ డౌన్ అవుతుంది, లేకపోతే ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నాయి. అలాంటప్పుడు డెఫినెట్గా మనం ఎక్కడో చోట స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ₹100 షేరు అంటే మనం ఇనీషియల్గా కొన్నాం, పెరిగినప్పుడు మన 400 అయింది అనుకోండి, లేకపోతే 300 అయింది. స్టాప్ లాస్ అంటే 75 అనుకుంటారు, 300 నుండి స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. మీరు 25% స్టాప్ లాస్ అనుకున్నారు అనుకోండి, ఎందుకు పెట్టుకుంటామండి స్టాప్ లాస్? క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడో చోట మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు గేమ్లో ఉండాలంటే క్యాపిటల్ ఉండాలి. మీకు గేమ్లో ఉంటే సపోజ్ 10 ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 పెట్టారండి, 10 లక్షలు మీ స్టాప్ లాస్. ఏదో మీరు ఒక స్టాక్ కొంటున్నారు, 10 లక్షలు స్టాప్ లాస్, 10 లక్షలు కూడా పోయినాయి, 90 మిగులుతాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 80 మిగులుతాయి, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 70 మిగులుతాయి. అట్లీస్ట్ 50కి వచ్చారు, మీరు విన్ అయ్యారు 100%. అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ క్యాపిటల్. అసలు మీరు క్యాపిటలే పోగొట్టారు అనుకోండి, గేమ్లోనే ఉంటారు కదా, ఇంకా గేమ్లో ఉంటారు కదా మీరు, మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి? మంచి ఆప్షన్ ఉండగా కూడా 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే అదే అండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తాయి అనుకుంటారండి. అదే తప్పు. మనం అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన థాట్ ప్రకారం బిహేవ్ చేయవు. అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం దాని తగ్గట్టు ఇన్లైన్ అవ్వాలండి. అది తెలుసుకోవాలండి ఫస్ట్. అది ట్రేడర్ అయినా తెలుసుకోవాలి, ఒక స్టాక్లో పెట్టేవాళ్ళని తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే స్టాక్ను లవ్ చేస్తారు, దాన్ని బాగా రీసెర్చ్ చేసి మైండ్లోకి ఎక్కించేసుకుని ఇంకా దాన్ని కొంటా ఉంటారు, పడినప్పుడల్లా కొంటా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ను లవ్ చేయడం మానేయాలి. ఏ స్టాక్ కూడా ఈరోజు పర్మనెంట్ కదండి, టెక్నాలజీ ఎంత స్పీడ్గా చేంజ్ అవుతుంది. నెంబర్స్ బాగున్నాయా స్టాక్లో ఉంటాం, నెంబర్స్ బాగాలేదా స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం. అవసరం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, పీపుల్ ప్రాఫిట్ని ఎలా తీసుకుంటారు అంటే, ఇప్పుడు మీకు ఒక 20% ప్రాఫిట్ వచ్చింది, లాస్ని కూడా మీరు అలాగే తీసుకోగలగాలి. అలా తీసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో మీరు సర్వే అవ్వలేరు. సో నోబడీ నోస్. ఇప్పుడు మీరు ఒక 5 స్టాకులు కొంటారు, 2 స్టాకులు ఫెయిల్ అవ్వచ్చు, బట్ మీరు ఎక్కడ కట్ డౌన్ చేయాలి ఆ ఫెయిల్యూర్ని? 10%లోనా, 20%లోనా, 50%లోనా? అది కట్ డౌన్ చేయడం తెలియకపోతే ఫెయిల్ అవుతారండి. రైట్. నిఫ్టీ 50లో పెట్టుకుంటే సేఫేనా? నిఫ్టీ 50 అనేది ఏంటంటేనండి, నిఫ్టీ 50 అనేది 50 స్టాక్స్ అవి రొటేట్ అవుతాయండి. పెర్ఫార్మెన్స్ బాగపోతే 50లోనే తీసేస్తారు, తీసేసి మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్లు యాడ్ అవుతాయి. సో మన నిఫ్టీ 50 చూసుకుంటే అవరేజ్ మీద మనకు ఒక 25 years డేటా తీసుకుంటే, రఫ్లీ 30 years డేటా తీసుకుంటే 13% వచ్చిందండి. సో ఈవెన్ 13% ఈజ్ గుడ్, ఎందుకంటే మనకు సేవింగ్స్ 7%కి వచ్చేసింది. ఒకప్పుడు ఎఫ్డీస్ 14% ఉండేవి కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎఫ్డీస్ మెల్లగా మీకు 6.5, 7కి వచ్చేసింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి? సో ఆల్టర్నేట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ ఇండెక్స్లోకి వెళ్ళొచ్చు. నిఫ్టీ ఇండెక్స్ అనేది సేఫ్ అండి, మనకేమీ తెలియదు, ఎక్కువ టైం లేదు, ఓకే, ఎక్కువ రీసెర్చ్ చేయలేను, అలాంటి వాళ్ళకి నిఫ్టీ 50 బెటర్. ఎందుకంటే మీకు నిఫ్టీ 50 వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు స్పెసిఫిక్ స్టాక్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీరు నిఫ్టీ స్టార్టింగ్ నుండి తీసుకుంటే 20 స్టాక్లేనండి, ఇప్పుడు వరకు ఉన్న 20 నిఫ్టీ 50లో పెర్ఫార్మెన్స్ చేసుకుంటా 20 ఎంత రఫ్లీ ఒక 20 ఉంటే అంతే. ఎందుకంటే కొత్త స్టాకులు వస్తుంటాయి పెర్ఫామ్ ఇప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ ఉన్నాయి మనకి, అప్పుడు నిఫ్టీ 50లో ఉండేవి, అవి పెర్ఫార్మెన్స్ పూర్వంగానే 50లో వెళ్ళిపోతే కొత్త స్టాకులు యాడ్ అవుతాయి. ఇన్ దట్ వే నిఫ్టీ 50 ఈజ్ సేఫ్, ఎందుకంటే మీకు అక్కడ ఆ ఫిల్టరింగ్ జరుగుతుంది కాబట్టి. అంటే నాకు ఈ స్టాండర్డ్ రేట్ని వస్తే చాలు అనుకుంటే నిఫ్టీ 50 ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. సో డబ్బులు పోగొట్టుకోవద్దు అనుకుంటే అది బెస్ట్. సో ఇప్పుడు మార్కెట్ అంటే నిఫ్టీ జీరో అవుతుంది కదండి, అదే ఎప్పటికీ అవ్వదు అది. నిఫ్టీ జీరో అయితే ఇంకా అంటే కాదండి, ఇవాళ 50లో ఉన్న ఉదాహరణకు చెప్తున్నా, 50లో ఉండే 50 కంపెనీస్ మీద నేను పెట్టేస్తా. కాదండి, నిఫ్టీ 50 వేరు, 50లో ఉండే కంపెనీస్ వేరండి. అచ్చా, నిఫ్టీ 50 అనేది మీకు ఇండెక్స్, ఒక బాస్కెట్, అది బాస్కెట్ అండి. బాస్కెట్ కూడా మీరు ETF కొనుక్కోవచ్చు, ఓకే, అది సేఫ్. నిఫ్టీ 50 స్టాక్స్ అనేది మీకు తెలియదు, ఆ 50లో రేపొద్దున 10 ఫెయిల్ అవ్వచ్చు, కొత్త 10 రావచ్చు, అలా వెళ్ళకూడదండి. అలా చూసుకుంటే అదేనండి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిన నుండి చూసుకుంటే చాలా కంపెనీలు నిఫ్టీ 50లో వెళ్ళిపోయినాయండి. ఒకప్పుడు 2008లో టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి. టాప్ పెర్ఫార్మర్స్ కాలంలో అసలు కొన్ని డీలిస్ట్ అయిపోయినాయి, కొన్ని పెన్నీ స్టాక్లు అయిపోయినాయి. ఇప్పుడు అనిల్ అంబానీ 8 కంపెనీలు ఏమైనాయండి,
రిలయన్స్ ఇన్ఫ్రా 3000 ఉండేది, రిలయన్స్ క్యాపిటల్ ఎక్కడో ఉండేది, అవన్నీ మరి పెన్నీ అయిపోయినాయి కదండి. రిలయన్స్ పవర్, ఆర్ఎన్ఆర్ఎల్ ఇవన్నీ 2007లో గ్లోరీ స్టాక్స్, ట్రేడబుల్ స్టాక్స్. ఇవాళ ఏమైపోయినాయండి? సో దాన్ని మిమిక్ అవ్వకూడదండి. యూ డోంట్ మిమిక్ నిఫ్టీ 50, బట్ యూ కెన్ బై నిఫ్టీ 50 యాజ్ ఇండెక్స్ ఫండ్. అది వరకు సేఫ్, అంతవరకు సేఫ్. చాలా పెద్ద డౌట్ ఉండేది. ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది కదా, సో ఈ టైంలో స్టాక్స్ కొనడం మంచిదేనా, లేదా కరెక్షన్ వచ్చే వరకు ఆగాల? కరెక్షన్ వస్తుందా? కరెక్షన్ అంటే ఇక్కడ దీన్ని 2 విధాలుగా చూడాలండి. వాల్యూ స్టాక్స్ కొనుక్కోవటం అంటే వేరండి. అంటే వాల్యూ స్టాక్స్ ఒక మంచి ప్రైస్కి వచ్చినాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎంత ముఖ్యమో మీరు ఏ రేట్లో కొంటున్నారు అనేది కూడా ముఖ్యం అండి. అంతే కదండి. సపోజ్ మీరు ఈరోజు 900లో కొన్నారు ఒక స్టాక్, కంపెనీ మంచిదే, ఓకే, ఏ గ్రూప్ కంపెనీ నిఫ్టీ 50లో ఉంది. 900లో కొన్నాక మార్కెట్ పడి మళ్ళీ సంవత్సరానికి 900కి వచ్చింది. మీరు సంవత్సరంలో ఏం సాధించినట్టు? 0 సాధించినట్టు. ఓకే, లేదు ఈరోజు 900లో కొన్నారు, 3 ఇయర్స్ తర్వాత 900 వచ్చింది. స్టాక్ మంచిదే, డబ్బులు పోలా, బట్ 3 ఇయర్స్ మీరు ఆగలరా? సో ఆగలేరు కదండి. సో ఇక్కడ రిటర్న్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళటము, కిందకి రావడం అనేది వాళ్ళు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆల్ టైమ్ హై అంటే దానికి చాలా పెద్ద విశేషం. ఫస్ట్ పేజ్ లో వచ్చేది తపాసులు పేల్చేవాళ్ళు, సీట్లు పెంచేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా స్టేటస్ లో కూడా రావట్లేదు అది. సో అది కామన్ అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే మనం నిఫ్టీ 50 ఇలా ఆల్ టైమ్ హై అవుతున్నప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్లో ఉండాలండి. అంటే ఏ సెక్టార్ పర్టికులర్గా ఇప్పుడు బూమింగ్లో ఉంది, ఏ సెక్టార్లో మనకి వాల్యుయేషన్ కనపడుతుంది. ఒకటి మంచి స్టాక్స్ మంచి ప్రైస్కి వచ్చింది, అవి పట్టుకోవచ్చు, నెంబర్ 1 ఇక్కడ. లేదా మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్ని పట్టుకోవచ్చు. ఆ గ్రోత్ ఉన్న స్టాక్స్ ఎలాగో మీకు మార్కెట్ పడినా కూడా వాటి పెర్ఫార్మెన్స్ ఏం తగ్గదు కదా. సో అట్లా ఈ 2 విధాలుగా మనం దాన్ని చూడొచ్చు. రైట్. అంటే కొందరు నాకు అంటే స్టాక్ మార్కెట్ గురించి ఇట్లా అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, పెట్టి మర్చిపోవాలబ్బా, అప్పుడే నీకు డబ్బులు వస్తాయి మార్కెట్లో, ఊరుకుకి ఇట్లా నిలబడి అట్లా తొంగి చూస్తే రాదు అనే మాట చెప్పారు. కరెక్టేనా అది? అంటే పెట్టి మర్చిపోవటం అనేది ఒకటండి సైకాలజీ, కానీ ఎందులో పెడుతున్నాం అదే చూసుకోవాలి. అట్లా ఎందుకంటేనండి ఇప్పుడు మీకు సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఏ సెక్టార్ ఇప్పుడు బాగుంది అనేది కూడా చూసుకోవాలండి. ఒకప్పుడు ట్రెడిషనల్ సెక్టార్స్ ఉండే, ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. డ్రోన్స్ అని, అలాగే ఏఐకి సంబంధించి, డేటాకి సంబంధించి, క్లౌడ్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా అగ్రిమెంట్ ఎంఓయూస్ చేసుకుంటుంది బయట. సో ఇవి చూసుకుంటూ ఉండటం మంచిదండి. ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఎస్ మనం ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా, లాంగ్ టర్మ్ పెట్టాలని. కానీ ఏ సెక్టర్ ఏ స్టాకులు కూడా మనం పెడతాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు సిక్లికల్ సెక్టర్స్ పెట్టి మర్చిపోయారు అనుకోండి, 10 ఏళ్ల తర్వాత కూడా రిటర్న్ అదే ఉంటుంది. స్టీల్ కంపెనీస్ పెట్టారు, స్టీల్ కంపెనీస్ 8-9 సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ ఉన్నా మీరు పెట్టిపోయి 8 ఏళ్ల తర్వాత మర్చిపోయి మళ్ళీ చూసుకుంటే అక్కడే ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానంటే ట్రెడ్మిల్ మీదే ఉంటాం, ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళమండి, అక్కడే ఉంటాం, అలసిపోతాం, చెమటలు పడితే ఏదో చేసాం అనుకుంటాం, డెస్టినేషన్ అయితే వెళ్ళం కదండి. సో స్టాక్ పెట్టేటప్పుడు కూడా సిక్లికల్ సెక్టర్ లో పెడుతున్నామా, గ్రోత్ సెక్టర్ లో పెడుతున్నామా, అది ఇంపార్టెంట్ అండి. సో అది పెట్టి ఎస్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మైండ్ సెట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, మనం లాంగ్ టర్మ్ కి అయితే పెట్టాలి. ఇది 5 years 10 years ఒక డెకేడ్ కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, చేసుకుని ఇంకా దాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలా, లేదంటే మనం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ మీరు అన్నట్టు ఇప్పుడు గ్రోత్ దాంట్లో పెట్టేస్తామండి, కానీ అది అవ్వకపోవచ్చు. మీరు అన్నట్టు పెన్ని స్టాక్ అవ్వచ్చు. గ్రోత్ అనేది ఏంటంటే మనకి నెంబర్స్, అగైన్ నెంబర్స్, అది క్వార్టర్లీయో ఇయర్లీయో ఒకసారి మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్కి ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. లేదు క్వార్టర్ ఆన్ క్వార్టర్, అట్లీస్ట్ అది రీజనబుల్లే కదా. అంతేగాని ఎవ్రీ 1 hour కి నేను మొబైల్ చూసుకుంటా. ఇంకోటి చూసిన వాళ్ళు ఏమన్నా చేయగలరా? స్టాక్ ని పెంచడం, కిందకి చేయడం ఏమీ చేయలేరు.